వైసీపీలో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతం చేయాలని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని, పవన్ అభిప్రాయాలు తన అభిప్రాయాలతో కలిశాయని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజా ప్రయోజనాల కోసం కూటమిగా కలిశామని బుద్ధప్రసాద్ చెప్పుకొచ్చారు. తన టికెట్ విషయం పవన్ చూసుకుంటారని అంటున్న మండలి బుద్ధప్రసాద్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నాయకులు మండల బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు జనసేన పార్టీ రావడం పట్ల ఒక పక్క టీడీపీ సంబంధించి కానీ మరో పక్క జనసేన నాయకులు చాలామంది ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మన వద్ద బుద్ధప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరింత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీరు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అవనగడ్డ గెలుపుకి ఏ రకంగా మీరు కృషి చేయబోతున్నారు? అవనగడ్డలో చాలా భారీ మెజార్టీతో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలుస్తుంది. కొన్ని వేల ఓట్ల మెజార్టీ జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ అవనిగడ్డ అంతా కూడా ఒకప్పుడు దివ్యసీమగా ఉన్న అవనిగడ్డ వాళ్ళ దీనసీమగా మారింది. మళ్ళా దివ్యసీమగా రూపొందించాలంటే అది మళ్ళా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మాత్రం సాధ్యమైన విషయంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. అంచేత పెద్ద భారీ మెజార్టీతో వాళ్ళ తప్పనిసరిగా గెలుస్తుంది, అంటే అనుమానం లేదు. సార్, ప్రధానంగా చూసుకుంటే కొంతమందికి డౌట్ ఉంది, అంటే టీడీపీ నుంచి జనసేనకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటని చెప్పి డౌట్ ఉంది. ఆ డౌట్ ఏ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే గెలవగలుగుతారని చెప్పి జనాభిప్రాయం, తర్వాత సర్వేల అభిప్రాయం తీసుకుని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు మీరుంటేనే గెలుపుకి సులువు అవుతుంది కనుక మీరు రావాలని చెప్పి కోరారు. ఆ ప్రకారం నేను కూడా రావటం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి సంబంధించి వారు చేసిన సంక్షేమం కానీ వారు చేసిన అభివృద్ధి కానీ గెలుపు మాదేమని వారు ధీమా చేస్తారు. అదే జనసేన పార్టీ తరఫున మీరు అవనిగడ్డలో అభ్యర్థిగా ముందుకెళ్ళబోతున్నారు. మీ గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? నేను చెప్పే పెద్ద భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి దాంట్లో అనుమానం ఇందాక చెప్పాను. నేను చాలా పెద్ద మెజార్టీతో గెలుస్తాం, అభివృద్ధి చేస్తాం. సార్, అవనిగడ్డని మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలుపొందిస్తే మీరు అక్కడ స్థానిక ప్రజలకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? స్థానిక ప్రజలకు ముందు భయం నుంచి వాళ్ళని విముక్తం చేస్తాను. ఇవాళ అభివృద్ధి అన్నది ఎలా అడుగంటిపోయిందో అందరూ గమనించారు. మళ్ళీ దివ్యమైన అభివృద్ధి పదంలో నడిపిస్తాం, సంక్షేమాన్ని కొనసాగిస్తాం. ఓవర్గా చూసుకుంటే ఏవైతే అవనిగడ్డకి సంబంధించి ఎవరైతే అంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అంటే ఇక్కడ స్థానిక ప్రజలు తీసుకుపోయి ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి నాకు అభ్యర్థిగా ముందుకు పెట్టారు. అయితే నన్ను ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజలను గెలుపొందిస్తారని చెప్పి నేను అంత ఆశాభావం వ్యక్తం చేస్తానని చెప్పి ఎవరైతే బుద్ధప్రసాద్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్